ఇంకా స్లీపర్ కోచ్లలో మనకి ప్రజెంట్ అయితే ప్యాసింజర్స్ అయితే తక్కువ మంది ఎక్కారు ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే మార్కింగ్ చేశారు. ఇక్కడ నుంచి రోడ్ అంతా తవ్వుతే ఎంత పెద్ద కుప్పలు అయిపోయినాయి. ఫ్రెండ్స్ మన కరీంనగర్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో అది వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్ వరకు వస్తుంది, చూసారు కదా. ఇక్కడ మనకి అపోలో హాస్పిటల్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఆర్చ్ ఉంది, పుష్పాంజలి రిసార్ట్ దగ్గర ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే వర్క్ నడుస్తుంది ప్రజెంట్. ఇక్కడ నుంచి మనకి అక్కడ ఎంత దూరం పోతుందో చూద్దాం. ప్రజెంట్ అయితే మనం రైల్వే గేట్ దగ్గరకు వచ్చాము. రైల్వే గేట్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా వర్క్స్ స్టార్టింగ్ అయితే అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిపోయి మనకి టువర్డ్స్ చొప్పదండి రోడ్లో మనకి రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ అయితే అక్కడ లాస్ట్ వరకు నడుస్తున్నాయి. సో మొత్తం కూడా డస్ట్గా మారిపోతుంది ఏరియా అంతా కూడా. ఈ రైల్వే బ్రిడ్జ్ అయ్యే వరకు అయితే మనకి ఇక్కడ ఫుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే దుబ్బ పడడము, ట్రాఫిక్ జామ్ అవ్వడం అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్విజేసి కాలేజ్ ఉంది కదా, కాలేజ్ అవతల అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి. అక్కడ వరకు రావచ్చు. ఇక్కడ మనకైతే పిల్లర్ చూసుకోవచ్చు. పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఇక్కడ వర్క్ అయితే ఫాస్ట్గా నడుస్తుంది. పిల్లర్స్ అయితే మనకి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తుంది. కంప్లీట్ లొకేషన్ ఇదంతా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. చూసారు కదా మనం రైల్వే స్టేషన్కి వచ్చాం. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి మనకి సెకండ్ ప్లాట్ఫామ్ ఒక వర్క్స్ అయితే నడుస్తున్నాయి. బాగా ఫాస్ట్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్ త్వరలో అవుతుంది. జస్ట్ 1 monthలో కంప్లీట్ అయిపోతుంది నేను సెకండ్ ప్లాట్ఫామ్ అయితే. సో ఈ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ అయితే నేను టువర్డ్స్ ఈ రూట్లో నుంచి వచ్చాను అనమాట. అంటే సెకండ్ ప్లాట్ఫామ్కి వచ్చే దారి ఏదైతుందో గూడ్స్ ట్రైన్స్ మనకి ఏదైతే నడుస్తుందో ఆ రూట్ సైడ్ అయితే వచ్చాను. అవతల సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. మనకి అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇక్కడైతే ప్రొక్లైన్తో పెద్ద పెద్ద భారీ మొత్తం కూడా సీసీ రోడ్ ఏది ఉందో అదంతా కూడా తీసేస్తున్నారు. మొత్తం సీసీ రోడ్ కాంక్రీట్ అంతా కూడా తీసేసి సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మన ప్లాట్ఫామ్ ఎండింగ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే మన వర్క్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా కరీంనగర్ బోర్డు ఉంది. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి పిల్లర్ వేయడానికి అని చెప్పేసి పెట్టారు. చూసారు కదా ఇవన్నీ కూడా. సో మనకి రైల్వే స్టేషన్ వర్క్స్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ వరకు కూడా మొత్తం తీసేస్తారు. ప్లాట్ఫామ్ అంతా దవ్వేశారు. ఇంకా వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని వర్క్ అయితే తీసేస్తున్నారు. థర్డ్ ట్రాక్ వచ్చేసి ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మనం సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. మొత్తం కూడా తీసేశారు. ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ సెకండ్ ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్టే మనకి ఇంకా. సో ప్రజెంట్ ఇవాళ ఆదివారం మనకి కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ అయితే వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ ట్రైన్ వర్క్ నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే వచ్చి. ఇటు తర్వాత మనకి ఈ ప్లాట్ఫామ్ కూడా అంతా చేసేసారు. కింద మొత్తం తీసేసి ఇవతల సైడ్ కూడా ట్రాక్ ఒకవేళ వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ట్రాక్ అయితే ఉంది ప్రజెంట్. ఈ ట్రాక్ తర్వాత కూడా సెకండ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము. అంటే ఇక్కడ 2 ట్రాక్లు, అక్కడ 3 ట్రాక్లు, మొత్తం 5 ట్రాక్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెకండ్ ప్లాట్ఫామ్ అయితే రెడీగా అవుతుంది. చూస్తారు కదా మనకి సెకండ్ ప్లాట్ఫామ్ అయితే మొత్తం అక్కడ వరకు ఇక్కడ వరకు మొత్తం కింద డిగ్గింగ్ అయిపోయింది. బేస్మెంట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా డిగ్గింగ్ అవుతుంది. ప్లస్ హైట్లు కూడా లేపారు. సో త్వరలో మనకి మన కలర్ఫుల్ అంటే మన రైల్వే స్టేషన్ అంతా కూడా కొత్తగా కనిపిస్తుంది. అదే రైల్వే స్టేషన్ అది ఇన్ని సంవత్సరాల నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్ అంటే ఏదో చిన్నగా కనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం మన సిద్దిపేట రైల్వే స్టేషన్ కంటే మంచిగా కనిపిస్తుంది ఈ రైల్వే స్టేషన్ అయితే. కరీంనగర్ రైల్వే స్టేషన్ చూడండి ఒకసారి అయితే మనం 360 డిగ్రీ చూద్దాం. చూడండి ఇది టువర్డ్స్ నిజామాబాద్ సైడ్. ఇది మనకు ప్రజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ 2 ట్రాక్స్ అండ్ ఎంత హైట్ లేపారు చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి థర్డ్ ట్రాక్. దాని పక్కన ఇంకో ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. అవతల ఒక ట్రాక్ ఉంది. సో మనకి కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళడానికి అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇదిగోండి కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ఎంటరింగ్ ఇంటూ మన సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి షూట్ చేస్తున్నాం ప్రజెంట్గా. ఫస్ట్ టైం సెకండ్ ప్లాట్ఫామ్ నుండి మన కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద రాగా మీకు చూపెడుతున్నాను. మనకు కరీంనగర్ టు తిరుపతి వెళ్ళే ట్రైన్ వచ్చేసి మన కరీంనగర్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిపోయింది ఆదివారం. సో ఫస్ట్ టైం సెకండ్ ప్లాట్ఫామ్ నుండి షూట్ చేయడము. సో తిరుపతి ట్రైన్ అయితే మన ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. చూడండి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ప్రజెంట్ అయితే. అంటే మనకి ఎప్పుడు ఇలా షూట్ చేయడానికి ఇటు సైడ్ నుంచి మనకు కనిపించేది కాకపోయేది. ప్రజెంట్ అయితే మనం ఈజీగా చూస్తున్నాము. సెకండ్ ప్లాట్ఫామ్ నుండి మనం తిరుపతి ట్రైన్ చూస్తున్నాం ప్రజెంట్గా. సో ఇది కనిపించిన తర్వాత చూసారు కదా మీకు లుక్ ఎలా కనిపిస్తుందో అనేది. ఒకప్పుడు మనకి సింగిల్ రైల్వే స్టేషన్ ఉంటే ప్లాట్ఫామ్ ఉంటే మనకి ఇది అసలు రైల్వే స్టేషన్ లాగానే అనిపించకపోయేది, కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి లుక్ కనిపిస్తుంది. 3 ట్రాక్స్, సో ఇటు ఇంకో 2 5 6 7 కావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదివరకు కూడా నేను 6 7 పైన అవుతాయని చెప్పేసి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఇప్పుడు మనకు అవి అన్ని ట్రాక్స్ మాత్రం కరీంనగర్ లైన్లో ఉండబోతున్నాయి.
సో అంతకుముందు ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది కనుక కట్టారన్న సందేహం ఉండేది. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ అంతా తవ్వేసి సీసీ రోడ్ ఉంది కదా తవ్వేశారు. సో ప్రజెంట్ అయితే మనకి తిరుపతి ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు కరీంనగర్ రిలేషన్ పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇన్ని రోజులు అయితే ఏదైతే వెయిట్ చేసామో మన రిలేషన్ పెద్దగా ఉండాలి, ఇంత చిన్నగా ఉంది, అన్ని రిలేషన్ బాగున్నాయి, మన రిలేషన్ కరీంనగర్ రిలేషన్ చిన్నగా ఉంది అని ఏదైతే ఫీల్ అయ్యామో అదంతా కూడా ఇప్పటి నుంచి వెళ్ళిపోతుందండి. మన కరీంనగర్ రిలేషన్ పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు సిద్దిపేట రిలేషన్ చేసే పెద్దగా అని చెప్పారు కదా, దానికన్నా కూడా మన కరీంనగర్ రిలేషన్ 100% సూపర్గా కనబడబోతుంది. అండ్ మనకి ఇక్కడ అమృత్ భారత్ స్కీమ్ కింద మన కరీంనగర్ రిలేషన్ కూడా సెలెక్ట్ అయిపోయింది కనుక మనకి ఇది ఎయిర్పోర్ట్లో లుక్లో ఉంటుందన్నమాట. మామూలు మిగతా రిలేషన్ ఒక రకంగా ఉంటే మన కరీంనగర్ రిలేషన్ అనేది కంప్లీట్లీ ఎయిర్పోర్ట్ తలపిస్తుంది. మనకి చూసొచ్చు తిరుపతి ట్రైన్ అయితే కంప్లీట్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిపోయింది. ఇక్కడ నుంచి టోటల్ ప్లాట్ఫామ్ ఇది సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్. ఇది యాక్చువల్గా ఫస్ట్, అది సెకండ్, థర్డ్ 3 ప్లాట్ఫామ్స్ అయితే మనకి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఫ్యూచర్లో కూడా 4, 5, 6 కూడా రావచ్చు ప్లాట్ఫామ్స్ వచ్చేసి. ఎందుకంటే ఇది మెయిన్ జంక్షన్ ప్లేస్ మన కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఏదైతుందో మన కొత్తపల్లి జంక్షన్ ప్లేస్ కనుక సో అన్ని ట్రైన్స్ అనేటివి ఇక్కడికే వస్తాయి కనుక ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి, ఇక్కడ నుంచి పాస్ కావాలి కనుక సో మనకి ప్లాట్ఫామ్స్ అయితే ఎక్కువనే ఉంటాయి అంటే నా ఎక్స్పెక్టేషన్. సో మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రజెంట్ అయితే మనకి చూడండి ఇప్పుడు తిరుపతి ట్రైన్ అయితే 7:15కి అయితే వెళ్తుంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి. టైమింగ్స్ ఏం మారలేదు. ఇదైతే సెకండ్ ప్లాట్ఫామ్లో నేను తిరుగుతున్నాను ప్రజెంట్గా. మనం ఎక్స్పెక్ట్ చేద్దాం 5, 6, 7 ప్లాట్ఫామ్లు కూడా ఈ విధంగా మనం వీడియో చేసుకొని చూడాలనే కోరిక నాకుంది. మీరేమంటారు కూడా కింద కామెంట్ సెక్షన్ చేయండి. ప్రజెంట్ అయితే ట్రైన్ ఇక్కడ ఆగింది. ఇంకోటి మీకు చెల్మిడ ఆనందరావు హాస్పిటల్ దాకా కూడా మనకి రైల్వే ట్రాక్ అండ్ ఎక్స్టెన్షన్ వర్క్ అయితే నడుస్తుంది. అది నాకు చేతి నొప్పి ఇది తగ్గిన తర్వాత యాక్చువల్ ఫ్రాక్చర్ అయింది కదా, ఇది తగ్గిన తర్వాత మీకు చూపెడతాను నేను. ఫ్రెండ్స్ మనకి గూడ్స్ ఏదైతే ఉందో ఆ సైడ్ వచ్చాను ప్రజెంట్. ఇవాళ అంతా కొంచెం కామ్గా ఉన్నారు, వర్క్స్ ఏమీ లేవు. ఈ రైల్వే డెవలప్మెంట్ వర్క్స్ మాత్రమే ఇక్కడ నడుస్తున్నాయి, ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ వర్క్ మాత్రమే నడుస్తున్నాయి. ఇదంతా సీసీ రోడ్డు యథావిధంగా ఉంది, ఇటువైతే ఇంకేం చేస్తలేరు ప్రజెంట్ వచ్చేసి. సో మీకు ఈ ప్లాట్ఫామ్ వర్క్ అనేది ఎక్కడ పోతుందో మీకు చూపెడతాను చూడండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వరప్రసాద్ వరం ఛానల్ని. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే మార్కింగ్ చేశారు, ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి. మన రైల్వే గేట్ సైడ్ ఇదంతా మార్కింగ్ చేశారు. ఇక్కడ వరకు మేబీ ఎక్స్టెండ్ చేస్తారో ఏం తెలియదు. ఇక్కడ నుంచి ఇదంతా మార్కింగ్ కొట్టేశారు లైన్. సో వర్క్ అయితే మనకి ఈ సైడ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి అవతల సైడ్ అక్కడ కన్నీలు ఉన్నాయి కదా, ఈ కన్నీల అవతల నుంచి మనకి వర్క్ అనేది నడుస్తుంది, ఎక్స్టెన్షన్ వర్క్, ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ వర్క్. ఫ్రెండ్స్ మన టుమాట్స్ నిజామాబాద్ సైడ్ వచ్చాను, నిజామాబాద్ రోడ్ సైడ్ ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ మనకి రైల్వే గేట్ వరకు కూడా ఇట్లా వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మేబీ రైల్వే ఇక్కడ వరకు ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేస్తారా ఏంటి అనేది అయితే నాకు ఇంకా క్లారిటీ తెలియదు, కానీ బట్ అయితే వర్క్స్ అయితే ముందు వరకు నడుస్తున్నాయి క్లియర్గా. మనకి వర్క్స్ అయితే టువర్డ్స్ రైల్వే గేట్ వరకు దాకా నడుస్తున్నాయి, చూసారు కదా. ఇక్కడైతే మనకు ప్రొక్లెన్స్తో మనకి చేస్తున్నారు బ్లేడ్ ట్రాక్టర్తోని. దాని అవతల రైల్వే గేట్ అనమాట. సో అవతల సైడ్ మొత్తం కూడా ఇలా ఉంది. అవతల సైడ్ కూడా మనకు రోడ్స్ కూడా డబల్ అవుతున్నాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రొక్లైన్ వర్క్ ఇక్కడ నడుస్తుంది. సో నేను ఇటుండి వచ్చాను అనమాట, ఇట్లా వచ్చాను ఈ దారి ద్వారా. మనకు రైల్వే స్టేషన్ అనేది ఇది, ప్లాట్ఫామ్ వచ్చేసి ఇదన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు కనిపిస్తుంది. కరీంనగర్ రైల్వే గేట్ పడింది, ఇక్కడ అంబులెన్స్ వస్తుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినారు. గేట్ పడింది, అంబులెన్స్ వచ్చింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం కంప్లీట్. అక్కడి నుంచి అక్కడ వరకు కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. సెకండ్ ప్లాట్ఫామ్ అనేది ఆల్మోస్ట్ అంటే బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది క్లియర్గా. కరీంనగర్ తిరుపతి ట్రైన్ అయితే ఆగింది ప్రజెంట్. ప్రస్తుతం అయితే మన కరీంనగర్ రిలేషన్ బిల్డింగ్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ప్రజెంట్ ఇది పొజిషన్ అనమాట కరీంనగర్ రిలేషన్ ఉంది. సో అవతల ఇంకా బిల్డింగ్ వస్తే అయితే స్లాబ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ప్రజెంట్ అయితే బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రోడ్ కూడా ఇక్కడ నుంచి డబల్ లైన్ రోడ్ వర్క్ అవుతుంది మనకి, మెయిన్ రోడ్ వరకు అయితే చూసారు కదా. ఇక్కడ నుంచి పైన ఒక ఫ్లోర్ అది వేస్తున్నారు మెట్ల మీదకి వరకు. ఇది రైల్వే స్టేషన్. మన జాతీయ జెండా అయితే ఇంకా రెపరెపలాడుతుంది. ఈవినింగ్ అయిపోయింది టైం. మనకు తిరుపతి వెళ్ళడానికి అయితే మనకి అందరు ప్యాసింజర్స్ అయితే వస్తున్నారు. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ ఇతల సైడ్ ఈ బిల్డింగ్ అయితే ఇంతవరకు వచ్చింది. ప్రజెంట్ మనకు చూసారు కదా కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది.
వర్క్ పొజిషన్ అయితే ఇది ప్రజెంట్ ఇక్కడ. ప్రస్తుతం అయితే ప్యాసింజర్తోనైతే మన రిలేషన్ కలకలాడుతుంది. ప్యాసింజర్ అయితే అందరూ వచ్చారు, మన గేట్ బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి లిఫ్ట్, ర్యాంప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ అనేది వస్తుంది. ఇక్కడైతే నడుస్తుంది ప్రజెంట్. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అక్కడ బిల్డింగ్ వచ్చింది కదా, బిల్డింగ్ ప్లేస్ చేంజ్ చేసేసి మనకి ఈ ప్లేస్ వచ్చింది. టువర్డ్స్ మనకి ఇది పెద్దపల్లి సైడ్. మనకి ఇక్కడ ఆఫీసర్ రెస్ట్ హౌస్ ఉంది కదా, రెస్ట్ హౌస్కి ఆపోజిట్ డైరెక్షన్ ఆల్మోస్ట్లో మనకి ఫుట్ ఓవర్ ర్యాంప్ అని వస్తున్నాయి. సో వర్క్ అయితే నడుస్తున్నాయి. బాగా డీప్గా ఎగ్జామిట్ చేస్తున్నారు వర్క్ అయితే. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద వచ్చే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ర్యాంపు చాలా లోతు నుండి కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకు కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ నుండి వ్యూ చూడండి, సెకండ్ ప్లాట్ఫామ్ యొక్క వ్యూ. ఇది మనకి సెకండ్ ప్లాట్ఫామ్. అక్కడ వరకు కన్స్ట్రక్షన్ అయితే అయింది. దాని అవతల ఇంకా కూడా డిగ్గింగ్ వర్క్ అనేది నడుస్తుంది ప్రజెంట్ వచ్చేసి. ప్రస్తుతం అయితే ఇక్కడ వరకు అయితే మనకి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్ వరకు అయితే ఇక్కడ బేస్మెంట్ లెవెల్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ముందుకెళ్తే ఈ ప్లేస్ నుండి ఇక్కడ వర్క్ నడుస్తుంది చూసారా. రోడ్ అంతా డిగ్గింగ్ చేస్తున్నారు టువర్డ్స్ పెద్దపల్లి సైడ్ అనమాట. సో ముందుకెళ్దాం ఇంకా. సో ఎండింగ్ వరకు చూసారు కదా, కుప్పలు ఎంత కుప్పలుగా అయిపోయాయి. మనకు రోడ్ అంతా తవ్వుతే ఎంత పెద్ద కుప్పలు అయిపోయినాయి. దీని లెవెల్ మళ్ళీ హైట్ కూడా లేపుతారు కనుక అవి అందులో ఉపయోగపడతాయి. ఇక్కడ వరకు అయితే వచ్చేస్తాం ఫైనల్గా. మనకు వచ్చేసి టోటల్గా 6 ట్రాక్స్ వస్తాయండి. 6 రైల్వే ట్రాక్స్ వస్తాయి మన కరీంనగర్ స్టేషన్లో. అంటే ఫ్యూచర్లో పెరుగుతాయా ఇంకా తగ్గుతాయా, రైల్వే స్టేషన్ ట్రైన్స్ ప్లాట్ఫామ్స్ పెరుగుతాయా తగ్గుతాయా అన్నదానికి మనకి ముందు పోయినా కొద్దిగా తెలుస్తుంది. ఎవరికి ఎగ్జాక్ట్గా ఏది కానీ తెలియదు. మనకి జరుగుతున్న వర్క్ల బట్టే బేస్ చేసుకొని మనకు అఫీషియల్స్ ఏమన్నా చెప్తే తప్ప ఇక్కడ మనకి వేరే లీక్ అంటూ ఏం కావు ఇన్ఫర్మేషన్ అనేది. సో మనకు చూస్తారు కదా, కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్నది. సో గూడ్స్ సంబంధించింది. దీని తర్వాత అవతల ఒక ట్రాక్ వస్తుందని అంటున్నారు, చూద్దాం అయిన తర్వాత మీకు. ప్రజెంట్ అయితే మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్లో సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి తిరుపతి ట్రైన్ అయితే చూస్తున్నాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు రైల్వే స్టేషన్ అనేది. ప్రజెంట్ ఇక్కడ డిగ్గింగ్ ఎలా చూస్తున్నారు చూసారు కదా, వైబ్రేటర్తోని రోడ్ను అయితే పగలగొడుతున్నారు. మనకి టువర్డ్స్ పెద్దపల్లి రూట్లో రోడ్ అయితే వర్క్ నడుస్తుంది, ప్లాట్ఫామ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతున్నాను. ఇక్కడ రెస్ట్ హౌస్ ముందట మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ర్యాంపు, లిఫ్ట్ అయితే వర్క్ అవుతున్నాయి. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇది. ఫ్రెండ్స్ టైం అయితే 6 అవుతుంది. ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నాను రైల్వే స్టేషన్ నుంచి. పబ్లిక్ అయితే బాగానే ముందు వస్తున్నారు. ప్రజెంట్ వచ్చి 6 o'clock టైం తీసుకోవచ్చు. 6 ఇది మనం బయటకు వెళ్తున్నాము. లైట్స్ వేశారు. ఇవాళ స్వచ్ఛ భారత్ జరిగిందంట కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి రోడ్ అంతా కూడా వైడనింగ్ ఎలా చేశారో మొత్తం కాంపౌండ్ వాళ్ళ దగ్గర దాకా డెవలప్మెంట్ ఇలా అవుతుంది. సో ఇదంతా అయిన తర్వాత మనకి సేమ్ మనకు రైల్వే స్టేషన్కి వచ్చినట్లాగా ఉండదు, కేవలం ఎయిర్పోర్ట్ లాగా వచ్చినట్టు ఉంటుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే. ఫ్రెండ్స్ ఫైనలీ మళ్ళీ మన శ్రీరంగంలో మన సంతోష్ బ్రదర్ని కలవడం జరిగింది కరీంనగర్ రైల్వే స్టేషన్లో. చాలా అవుతుంది మేము అంటే వాళ్ళని తలుచుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసారు రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్ మీద ఒక్క లైట్ లేదు, ఇక్కడ వర్క్ నడుస్తుంది కనుక ఎటువంటి లైట్ లేవు. జనరల్ బోగీలు అయితే ఫుల్ ఉన్నాయి. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాద్ వరం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకు ఈ ప్రాబ్లం చేయబట్టి మీకు నేను కంటెంట్ అనేది ఇంకా ఎడిటింగ్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది నాకు ఎడిట్ చేయడానికి రైట్ హ్యాండ్ కనుక. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ బై బై, జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.